ఆయన మేడి చెట్టు ఎక్కుతున్న విధానాన్ని ప్రభువు చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు చూసి ఆయనను ఆ తిన్నగా వెళ్ళినప్పుడు అంటాడు, పైకంట చూశాడంట. ప్రభు పైకి చూసి అంటాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉంది. ఎందుకు ఆయన ఇంట ఈయన ఉన్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నశించిపోతున్నటువంటి ఆత్మలు ఉన్నాయో, ఎక్కడైతే దేవుని ఎరగనటువంటి బిడ్డలు ఉన్నారో, ఎక్కడైతే పాపములో వాళ్ళు మగ్గిపోతూ ఉన్నారో, ఎక్కడైతే వారి హృదయ స్థితి దేవునికి దగ్గరగా ఉంది కానీ శారీరకంగా వాళ్ళు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారో, అన్ని జీవితం జీవిస్తూ ఉన్నారో, లేకపోతే వ్యభిచారంలో ఉంటూ ఉన్నారో, లేకపోతే పాప కోపాల్లో పడి ఉంటున్నారో, వారందరినీ గుర్తెరిగినటువంటి దేవుడు. అందుకే సమరయ పట్టణంలోకి వెళ్ళాడు. తర్వాత ఆ శాస్త్రులు పరిచయలు ఉన్నటువంటి గ్రామాల్లో తిరిగాడు. అనేక గ్రామాల్లో ఆయన సంచారం చేశాడు. ఎక్కడైతే పాపం కలిగినటువంటి ఎక్కువగా ఉన్నారో, ఎక్కడైతే రోగులు ఎక్కువగా ఉన్నారో, మనం చూస్తాం 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, రక్తస్రావ రోగి ఉంది, ఆ ప్రియ దేవుని బిడ్డలారా వ్యభిచారం మంది పట్టబడినటువంటి స్త్రీ ఉంది, 18 సంవత్సరాలు ఒంగినచ్చినటువంటి ఆమె ఉంది, పాపాత్మురాలు ఉంది. ఆ శతాధిపతి వచ్చి పిలుస్తూ వెళుతూ ఉన్నాడు. ఆయన మధ్యలో ఒక ఆమె రక్తస్రావి రోగి వచ్చి ఆమెని ముట్టుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శతాధిపతి పిలిచే దగ్గర 4 మాటలు చెప్పి ఆపేశారు. మరలా ఈమె ముట్టుకున్న తర్వాత మరలా కిందకు వచ్చి శతాధిపతి గురించి అక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఎంతో అద్భుతమైనవి. దేవుని కార్యాలు ఆ యొక్క కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ చూసిన ప్రతి వారు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. అవన్నీ గుర్తించినటువంటి ఈ యొక్క ఎవరైనా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరైనా జక్కయ్య. ఈ జక్కయ్య అక్కడ వచ్చి ఆయన వేసి ఎవరో అని చూడగోరి చెట్టు ఎక్కినప్పుడు ఆ దూరంలో ఉన్నటువంటి దేవుడు, రహస్యంగా చూస్తున్నటువంటి దేవుడు ఆయనను దగ్గరకు వచ్చి ఏం చేశాడు, తన యొక్క కన్నులు ఎత్తి ఆయనను చూసి, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పి అక్కడ ఆ యొక్క జక్కయ్యతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే ముందుగా దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే దేవుని తన ఇంట చేర్చుకుంటారో, అటువంటి వారు ఎవరు ఎప్పుడు ఏ విధముగానూ నష్టపోయినట్లుగా మనం చూడము. కాబట్టి ఆ యొక్క చేర్చుకున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మీయ మేలులు పొందినటువంటి వారే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్తలోని 7వ అధ్యాయము 39వ వచనంలో అక్కడ ఒక పరిసయ్యుడు ఆయన భోజనానికి పిలుస్తాడు. అయితే ఆయనను భోజనములకు పిలిచిన ఆ పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి నుండి చూసుకుంటే మనము ఆ పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనం దగ్గర కూర్చోగానే ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంట అక్కడికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని తన యొక్క అత్తరు గుడ్డిని తీసుకుని వచ్చి ఆయన పాదాలు కడుగుతూ ఏడ్చుచు ఆ కన్నీటతో ఆయన పాదాలు కలబెట్టుకలతో చూస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో విరిగి నలిగినటువంటి మనస్సును మనం ఇక్కడ చూస్తాం. ఆమె పాపాత్మురాలో పాపం చేసిందో అవన్నీ పక్కన పెడితే తన యొక్క పాప స్థితిని పట్టుకుని ఆమె ఏం చేస్తుంది, ఆ పరిస్థితిని దగ్గరకు వచ్చి ఎవరైతే పాపము నుండి విడిపించగలరో, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మనల్ని ఎవరైతే తప్పించగలరో ఆ జీవము గల దేవుడు దగ్గరలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు.
ఆమె ఏం చేసింది, అక్కడికి వచ్చి ఆయన పాదాలను తడుపుతూ ఆ యొక్క తల వెంట్రుకలతో కన్నీటితో తడుపుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఆ పాదాలను ఏం చేసిందంట, ముద్దు పెట్టుకుంటూ ఉందంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చూస్తున్నటువంటి పరిచయుడు వ్యసనపడి ఈమె ఎవరో ఈయనకి తెలియదా అని చెప్పి, అంటే ఆయనకి ప్రభు మీద డౌట్ వచ్చింది. ఈయన దేవుడు అయ్యింటే గ్రహించేవాడు కదా, ఏమైనా రానిచ్చేవాడు కదా కాదు కదా అని చెప్పి అక్కడ ఈయన ఏమంటాడు అన్నమాట, ఈయన దేవుడు ఏమంటాడు, ఆయన పిలిచిన పరిచయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో అని తాను తెలుసుకుని ఉండేవాడు. కాబట్టి ఈయన ప్రవక్త కాదేమో అని చెప్పి మళ్ళా సందేహపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సందేహపడకుండా దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆయనను చేర్చుకుంటారో వారికి మేలు జరుగుతుంది. మేలు జరగటమే కాదు కానీ దేవుని సన్నిధిలో ఆ యొక్క పూర్ణమైనటువంటి శాంతి, మనశ్శాంతి కలిగినటువంటి వారిగా మనము ఉంటాము. ఈ పాపాత్మురాలు తిరిగి తన గృహానికి వెళ్ళేటప్పుడు ఆ పాపమంతా తుడిసివేయబడి సంతోషంగా ఆమె గృహానికి చేరుంటది. కాబట్టి ఈ 13వ అధ్యాయం 10, 11 వచనాల్లో కూడా అక్కడ 18 సంవత్సరాలు వంగి నడిచిన స్త్రీని చూస్తాం. ఆమె 18 సంవత్సరాలు వంగి నడిచి మందిరానికి వస్తూ ఉంది, వెళుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చాడు, ఆ సమయాన్ని గమనించింది, ప్రభు దగ్గరకు చేరుకుంది. మనము దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాము, కానీ ఆ యొక్క మన మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని యొక్క ఆ పరిశుద్ధ దేవుని మనం ఏ రీతిగా ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఏ రీతిగా ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి. అలా ఎదురు చూసి ఆ సమయానికి ఆయన్ని మనము అందుకోగలిగితే ఆయన మన సమస్త పాపాలను తుడిచివేస్తాడు. జక్కయ్య చూశాడు, ఈయన ఎవరో అని చూడబోయాడు, ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కి ఏం చేస్తూ ఉన్నాడు, మరలా ఆయన ప్రభువుని గమనిస్తూ ఉన్నాడు. ఎవరైతే గమనిస్తూ ఉన్నాడో ఆయన వైపే ప్రభు చూసి, జక్కయ్య నేను నేడు ఇంత ఉండవలసి ఉంది, నువ్వు త్వరగా దిగి రమ్మన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఆయనకు తెలుసు కనుక ఆయన మనలను హక్కును చేర్చుకుంటాడు. హక్కును చేర్చుకోవడమే కాదు కానీ ఆయన మనలను, మన యొక్క స్థితిగతులు అన్నింటినీ మారుస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతలు 8:35 ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు. జీవం అంటే ప్రతి ఒక్కరికి జీవం కావాలి. మనుషులకు జీవము లేకపోతే మనము నిర్జీవులం అయిపోతాము. అంటే నిర్జీవులని తెలుసుగా, జీవము లేనటువంటి వారు శవముతో సమానము. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ఈ యొక్క తృష్ణ, ఆశ, దేవుని చూడాలని ఆశ, దేవునితో నడవాలని ఆశ, దేవుని సన్నిధిలో బలంగా ఉండాలని ఆశ, పాటలు పాడాలని, ప్రార్థన చేయాలని, వాక్యం చెప్పాలని ఎప్పుడైతే నువ్వు ఆశకొని ఉంటావో ఆ ఆశని, ఆసక్తిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏ విధముగా అంటే, నువ్వు ఆశతో 18 సంవత్సరాలు ఈమె మందిరానికి వస్తూనే ఉంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎంత ఆసక్తితో వచ్చిందో. అందరూ నిటారుగా నిలబడి నడుస్తూ ఉన్నారు, ఆమె అయితే వంగిపోయి నడుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వంగి నడిచినటువంటి స్త్రీ 18 సంవత్సరాల ఆసక్తితో దేవునితో నడిచింది. కాబట్టి ఆమె ఆసక్తిని చూసి ప్రభు ఆమెకున్నటువంటి ఆ శాతాలను తొలగించి ఆమెను నిట్ట నిలువుగా నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆసక్తిని ఆయన చూస్తాడు, మనకు కలిగినటువంటి తృష్ణను ఆయన చూస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈయన నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కటాక్షము మన మీద ఉంటుంది. 21 అంటాడు, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయును, వారి నిధులను. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆశకొని ఉంటారో, ఎవరైతే ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన వెంబడించడానికి ఇష్టపడతారో వారందరినీ దేవుడు గమనిస్తూ ఉంటాడు.
ఒకనొక సమయం వస్తుంది, ఆ సమయమున నీ స్థితిగతులన్నిటినీ మారుస్తాడు. 18 సంవత్సరాలు అలాగే వస్తుంది, అలాగే వెళ్తుంది, అలాగే వస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఒకనొక దినమున ప్రభు కంటపడింది, ఆమె స్వస్థత పొందింది, నిలువబడి ఇంటికి వెళ్ళింది. అలాగే మనము ఆయన అంటాడు, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటను కోస్తాడు. కాబట్టి ఎవరైతే దుఃఖముతోనో, బాధతోనో, మనోవేదనతోనో, లేకపోతే ఆ యొక్క తల దించుకునేటువంటి పరిస్థితుల్లో జీవిస్తారో, ఒకనొక సమయం వస్తుంది, ఆ యొక్క తల ఎత్తుకుని ధైర్యంగా నిలబడే స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఆయన సన్నిధికి వచ్చి వెళుతున్నామంటే ఊరకనే మనం రావట్లేదు, కానీ ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. అది ఎరిగినటువంటి జక్కయ్యట ఆయనలా ఎవరో అని చూరగోరి ఆ చెట్టు ఎక్కినప్పుడు ఆయన అంటాడు, కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా నిమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. జక్కయ్య ఇంట్లో ఉంటే ఎటువంటి నష్టం? జక్కయ్య ఇంట్లో ప్రభు వచ్చిన తర్వాత జక్కయ్యకు మేలే జరిగింది, కానీ కీడేమీ జరగదు, జరగబోదు. ప్రియ దేవుని బిడ్డరా, మనం చూస్తే మార్తా మరియను మనం చూస్తాం. వారు ప్రభువుని చేర్చుకోవడం వల్ల లోక 10:38 ప్రభువుని చేర్చుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, తన యొక్క చనిపోయినటువంటి తన యొక్క సోదరుణ్ణి వాళ్ళు బ్రతికించుకోగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డరా, అలాగే దేవుని సన్నిధికి వచ్చి మనము ఇక్కడ మార్కు 4:35లో మాట ఉంది, 35 నుండి 40 వరకు. అక్కడ తుఫాను చెలరేగుతూ ఉంటుంది. ఆ శిష్యులు అయితే ఏం చేస్తారు, ఆ నావలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అక్కడ అమరణ కలవాల్చి పడుకుని ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ అంటారు, గాలి సముద్రము మీద ఆ అలలు కొడుతూ ఉన్నప్పుడు, మేము చనిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు వారందరినీ ఆ గాలిని గద్దించి, ఆ యొక్క తుఫానును గద్దించినటువంటి దేవుడు వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధోనిను మన కుటుంబానికి సాదృశ్యంగా మనం తీసుకుంటే, మన కుటుంబంలోనికి ప్రభు ఉంటే, మన కుటుంబంలోకి ఆయన చేర్చుకుంటే, మన ధోని ఎటువంటి అలలకు భయపడదు. ఎటువంటి సమస్యలు వచ్చినా అది కొట్టుకుని పోదు. చచ్చిపోయిన చేప ఏం చేస్తుంది, నీళ్ళు ఎటు వెళ్తే అటు కొట్టుకుపోతుంది, అవునా? చనిపోయిన చేప నీళ్లు ఎటు పారుతూ ఉంటే అటు కొట్టుకుపోతుంది. బ్రతుకున్న చేప నీళ్లు ఎంత బలంగా వెళ్తా ఉన్నా దానికి ఎదురుగా ఈదుకుంటా వెళ్తుంది. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఆ యొక్క బ్రతుకున్నటువంటి చేపలాగా మనం పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కలిగినా ఆయన నావలో ఉన్నాడు కనుక, పడవలో ఉన్నాడు కనుక, ఆ పడవ మీదకి అలలు వచ్చినా, లేకపోతే తుఫాను వచ్చినా, పెను తుఫాను వచ్చినా వాళ్ళని విడిపించాడు, వాళ్ళని రక్షించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన వాళ్ళతో లేకపోతే వాళ్ళ ఇబ్బందులు పడేవాళ్ళేమో. కాబట్టి ఎవరైతే ప్రభువుని హక్కుని చేర్చుకుంటారో, ఎవరైతే ఆ బలం కలిగినటువంటి దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆ దేవుని వైపు చూడటానికి ఇష్టపడతారో, ఆ యొక్క వారినే దేవుడు దృష్టించుతాడు. జక్కయ్య విషయంలో కూడా అదే చేసింది, అదే జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు త్వరగా దిగిరా, నేను నిన్ను ఆయన ఏంటంటే ఆలోచించమంటాడు, అక్కడ త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ వారు చూసి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయబడుతున్నాడు. ఇందాక కూడా మనం చూసాం, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చినప్పుడు ఆ యొక్క పరిసయ్యుడు కూడా అదే అంటున్నాడు. ప్రభువుని భోజనాన్ని పిలిచినటువంటి అతను అంటున్నాడు, ఈమె ఎవరితో తెలిస్తే ఆయన ఆమెను అంటుకొని ఇచ్చేవాడు కాదు, ఈయన ఒకవేళ ప్రవక్త కాదేమో అని చెప్పి అక్కడ చూస్తూ ఉన్నాడు. ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పాపము చేసేమా లేకపోతే అపరిశుద్ధులుగా బ్రతికేమన్నది కాదు, కానీ ఆయన సన్నిధిలో ఎంత ఇష్టంగా మనం ఉంటూ ఉన్నాము. పాపం అందరూ చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమయాన్ని చూసి సందర్భంగా ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన దరి చేస్తారో, వాడు ఎటువంటి పాపి అయినా రక్షింపబడతాడు. మనం చూస్తున్నాము, ఆ యెరూషలేము ఆ యొక్క కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వాడిని 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. అక్కడ అనేకమైనటువంటి రోగాలు కలిగినటువంటి వారు ఉన్నారు. ఒకనొక దినం ప్రభు అక్కడికి వచ్చాడు, వాడిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం.
మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా అనేక విధాలైన సమస్యలతో వస్తూ ఉంటాము. అందరికీ ఒకే సమస్య రాదు, అందరికీ ఒకే ఇబ్బంది ఉండదు. ఆ యొక్క యెరూషలేము కోనే ఆ కోనే దగ్గర పడి ఉన్నటువంటి వాళ్ళందరూ అనేకమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. అలాగే మనం కూడా అలాగే ఆయన దగ్గరకు వచ్చాము. ఆయన యొక్క మందిరంలో పడి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా దయచేపు నాయన, ఈ పాపము నుండి, ఈ అపరాధం నుండి, ఈ శ్రమల నుండి, ఈ అప్పుల బాధ నుండి, ఈ ఊపుల నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, లేకపోతే కలిగిన శరీర అస్వస్థత నుండి నెమ్మదినివ్వు నాయన అని చెప్పి మనం ఈ కోనేరు దగ్గర పడి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మందిరములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటేనో శ్రేష్టము. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి మందిరములకు వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఒకానొక దినమున మందిరంలోకి వస్తాడు. వచ్చినప్పుడు మనలందరినీ, మన అవసరతలన్నింటినీ తీరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల స్త్రీ కూడా అలాగే వస్తూ ఉంది మందిరానికి, సమాజ మందిరానికి వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున ఆమె బలపడినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి యేసయ్య ధోనిలో ఉన్నాడు కనుక ఆ ధోని మునగలేదు. ఒకసారి పేతురుని కూడా మనం చూస్తే అంటాడు, అయ్యా నీ మాట చొప్పున నేను వలవేస్తాను ప్రభువా అంటాడు పేతురు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శక్తిని ఎరిగినటువంటి పేతురు, ఆయన నీ మాట చొప్పున, లోకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నది, అయినను నీ మాట చొప్పున నేను వలవేస్తా. ఎందుకన్నాడు ఆ మాట అంటే, అంతకుముందు రాత్రంతా ఆయన ప్రయాసపడతాడు. చేపలు ఎక్కడ ఉంటాయో తెలుసు. చిన్ననాటి నుండి ఆ యొక్క చేపలు వలవేసి ఆ చిన్ననాటి నుండి చేపలు పట్టినటువంటి వ్యక్తి, ఏ సమయంలో చేపలు ఎక్కడ ఉంటాయో ఎరిగినటువంటి వ్యక్తి, ఏ మూలకెళ్ళి వల వేస్తే చేపలు పడతాయో తెలిసినటువంటి వ్యక్తి ఆ యొక్క పేతురు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎవరు లేకుండా ప్రయాసపడ్డాడు. ఆ వాడలో ఎవరు లేరు, ఆ పడవలో ఎవరు లేరు, ఆయన హృదయంలో ఎవరు లేరు, దేవుడు లేడు, యేసయ్య లేడు. యేసయ్యని విడిచాడు. నేను వలవేస్తానికి వెళ్తున్నానని చెప్పి శిష్యులందరికి చెప్పాడు. వెళ్ళిపోయి వలవేస్తూ ఉన్నాడు. యేసుని కలిగి లేకుండా, యేసు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా ప్రియ దేవుని బిడ్డ ప్రయోజనం అనేది ఉండదు. ఆయన రాత్రంతా ప్రయాసపడ్డాడంట, ఒక్క చేప కూడా ఆయనకి దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన అంటున్నాడు, ప్రభు వచ్చి వలవేయమన్నప్పుడు, అయినను నేను మాట చొప్పున నేను వలవేస్తాను ప్రభు అని ఎప్పుడైతే వినయత కలిగి వలవేస్తాడో ఆయన విశాలమైనటువంటి చేపలు అక్కడ పట్టినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డారా, మందిరానికి వస్తాము కానీ ఆయనకు విధేయులుగా బ్రతకలేము. మందిరానికి వస్తాము కానీ ఆయనకు దగ్గరగా జీవించలేము. మందిరానికి వస్తాము కానీ మన హృదయాన్ని ఆయనకు దగ్గరగా ఉంచలేము. ప్రియ దేవుని బిడ్డారా, అలా ఉంచడం లేకపోవడం వల్ల మనకు ప్రయోజనము ఉండదు. యేసు లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డాడు, ప్రయోజనం లేదు. మనం కూడా దేవుని కలిగి, రక్షణ కలిగి, ప్రార్థన చేస్తూ, మందిరానికి వస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంటున్నాము కానీ ఆయనకు లోబడలేకపోతూ ఉన్నామేమో. ఏదో ఒక విషయంలో ఆయనకు మనం దూరం అయిపోతూ ఉన్నామేమో. ఏదో ఒక విషయంలో ఆయనకు మనం ధిక్కరిస్తూ ఉన్నామేమో. ఏదో విషయంలో అలక్ష్యం చేస్తూ ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డారా, మనం ఆయన్ని అలక్ష్యం చేస్తే ఆయన మనల్ని నిర్లక్ష్యము. కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి మనము జక్కయ్య వలె శ్రద్ధ కలిగినటువంటి వారిగాను, భక్తి కలిగినటువంటి వారిగాను, ఆశ కలిగినటువంటి వారిగాను, ఆసక్తి కలిగినటువంటి వారిగాను మనం ఉండాలి. మన స్థితిగతులన్నింటినీ మర్చిపోవాలి. వాటన్నింటినీ పక్కన పెట్టి ఈయన ఏం చేశాడు, చెట్టు ఎక్కి ప్రభు ఎవరో చూడగలేడు. ప్రభు అయితే అంటున్నాడు, నువ్వు త్వరగా దిగమన్నప్పుడు ఆయన త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. చూసినటువంటి వారు అంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుడు. అంటే మనుషులు ఏం చేస్తారు, ఆ యొక్క ఎదుటి వారి స్థితిని బట్టి వాళ్ళు పాపులని, వాళ్ళు అపరిశుద్ధులని, వాళ్ళు దేవునికి అయిష్యులని, వాళ్ళు ప్రార్థనకు వస్తున్నారు కానీ వేషధారణ చేస్తున్నారని, వాళ్ళకి ప్రార్థించడం రాదని, ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు కానీ కనీసం ఆ యొక్క సాక్ష్యం కూడా చెప్పరని చెప్పి మనమే తీర్పులు తీరుస్తూ ఉంటాం. ప్రియ దేవుని పెట్టాలా, ఈయన అంటున్నాడు, జక్కయ్య స్థితి అంతా ప్రభువు తెలుసు. జక్కయ్య ఉన్న స్థితిలో నుండి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య కోసమే ప్రభు ఆ మార్గాన్ని వచ్చాడు. అయితే ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఒక్కడిని పట్టుకుంటే ఈ యొక్క గ్రామం అంతా జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి ఆయన పట్టుకోవడానికి వస్తే ఈయన మనిషి రూపంలో ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఈ మనిషి పాపిష్టి అయినటువంటి ఈ మనిషి వద్ద బస చేయడానికి వెళుతున్నాడు అని ఏం చేస్తున్నాడు,
సణుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మనం అనుకుంటాం మనమే పరిశుద్ధులమని, మనమే జ్ఞానవంతులమని, మనకే దేవుడు తన యొక్క ఆ ప్రత్యక్షతని ఇచ్చాడని చెప్పి మనలో మనము పొందుతూ ఉంటున్నామేమో. ప్రియ దేవుని బిడ్డారా, దేవునిలో అలా ఉండకూడదు. ఎంత తెలిసినా ఆ సొంకరి ప్రార్థన, పరిసైడి ప్రార్థన మనం చూస్తే ఈయనంటాడు, దినములకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ సొంకరి వలె కాదు అని చెప్పి అక్కడే తీర్పు తీస్తూ ఉన్నాడు, అక్కడే వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మన యొక్క గర్వము, మన యొక్క నోటి మాటలు, మన యొక్క తలంపులు అన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉంటాడు, లెక్క వేస్తూ ఉంటాడు, బేరీజు వేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ ఆయన లెక్కలో మనం ఉంటున్నామా లేదా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనతోనే ఈ శరీరంలో ఆయన నివసిస్తానికి మనం ఇష్టపడుతున్నామా లేదా మనలను మనము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నిత్యము మనలను మనం కడుక్కుంటూ ఉండాలి. అదే పౌలు గారు అంటున్నాడు, ఎంత పరిచర్య చేసి ఎక్కడ నేను తప్పిపోతారా అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్పి అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం కూడా దేవుని సన్నిధిలో ఎంతవరకు మనలను మనం ఈ 40 దినాలు కడుక్కోవడానికి ఇష్టపడాలి. కానీ ఆ యొక్క శంకరి వలెను, శాస్త్రుల వలెను, పరిచయుల వలెను ఇగో ఈయన ఇంట ఉండడానికి తీసుకుని వెళ్తున్నాడు, ఈయన ఎటువంటి పాపి అని చెప్పి అనుకోకూడదు. మనం ఏం చేయాలి? మన స్థితిని మనం అనుకోవాలి. నిజంగా ఏమనుకోవాలంటే, ఒక మాట ఈయన ఏమనుకోవాల్సింది, ఇట్లా అనకుండా పాపినైనా ఆయనే తీసుకుని వెళ్తున్నాడు, నన్ను తీసుకెళ్తే ఎంత బాగుండు అని చెప్పి అనుకోవాల్సింది. ఆ మాట అనుకోండి అంటున్నాడు, పాపింటికినా వెళ్తున్నాడు. ఈయనకి ఆయన పాపని నీకు తెలుసు కాబట్టి ఈయన బయటపడి ఏమంటున్నాడు, పాపిని తీసుకెళ్తున్నాడు, నన్ను తీసుకెళ్తే ఎంత బాగుండు, నా ఇంటికి వస్తే ఎంత బాగుండు అనుకోలేకపోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మన నోటి మాట మనకి తీర్పు తీస్తుంది. కాబట్టి మన హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు ఒకానొక సమయంలో వస్తాడు మన దగ్గరకు. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం పడి ఆ మందిరానికి రాలేని పరిస్థితుల్లో మంచం నుండి మూలుగుతూ ఉన్నా ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన లేపుతాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, నిత్య జీవమును ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము అమ్మా 3:2 అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అమ్మ 22:1 చూడు. నిర్గమకాండము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలను. ఏంటంటే ఇది మోసే ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైనా ఒక ఎద్దును కానీ పక్కన వాడి చంపితే దానికి ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలంట? 5 కానీ 4 కానీ ఇవ్వాలి. ఆ ధర్మశాస్త్రము ఎరిగినటువంటి వాడు ఈ యొక్క జక్కయ్య. కాబట్టి ఈయన ప్రభు ఇంటికి రాగానే, ప్రభు ఎవరో ఈయన ఎరిగిన తర్వాత, ప్రభు ఈయన్ని దర్శించిన తర్వాత, ప్రభు ఈయన యొక్క మనోనేత్రాలు తెలిసిన తర్వాత ఈయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తే 8వ వచనం నుండి, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం భాగము పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నెడలా అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తాను. అంటే మోసే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు, కనుక వెంటనే ఆయన ఈ ఒప్పుకోలు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము వాక్యం ఎరిగిన వారిగా ఉండాలి, దేవుని యొక్క మర్యాద తెలిసిన వారిగా ఉండాలి. దేవుని యొక్క ఆయనలో ఉన్నటువంటి తృష్ణ మన గురించి ఆయన పట్ల మనకున్న అభిప్రాయము, ఆయన అభిప్రాయం ఏంటో మనం గుర్తెరగాలి. ఆయన మనల్ని ఏం చేయనే ఉన్నాడు? ఒక్కోసారి శిక్షిస్తాడు, ఒక్కోసారి ఏం చేస్తాడు? దెబ్బలు కొడుతూ ఉంటాడు, ఒక్కోసారి అవమానపరుస్తూ ఉంటాడు. అవన్నీ ఎందుకంట? బంగారాన్ని కాలిస్తే ఏమవుతుంది? మేలిమి బంగారముగా మారుస్తుంది. మనం ఒకవేళ దారి తప్పుతూ ఉన్నప్పుడు
ఆయన యొక్క మార్గంలో నడిపించడానికి అనేకమైనటువంటి మార్గాలు తెలుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యం ఎరిగినటువంటి పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఈయన, నేను ఎవరి దగ్గరైనాను అన్యాయముగా ఏదైనా తీసుకుంటే దానికి 4 గంటలు నేను చెల్లిస్తాను అని చెప్పి అక్కడ వడంబడికి తీసుకున్నట్టుగా చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము ఏ విధముగా వడంబడికి చేసుకుంటూ ఉన్నాము? మన వడంబడికి ఏంటి? ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను ఆయన, అయ్యా నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు ప్రభా, నిత్యము నీ మందిరంలో కుటుంబాలు చేసిన ప్రార్థన, నిత్యము నీ మందిరంలో ఉండేటట్టు మా కృపను అనుగ్రహించిన ఆయన, మమ్మల్ని దీవించండి, మా బిడ్డలను దీవించండి, మా అపరాధాలు క్షమించండి అయ్యా, దిక్కుమాలిన వారం ప్రభా, అయ్యా నిన్ను పిలవడానికి కూడా యోగ్యత లేని వారం ప్రభా అని చెప్పి మనం దేవుడి సన్నిధిలో అంగలారుస్తూ ఉండాలి. అవే ఆయనకి మనం ఇచ్చేటువంటి దహన బలులు, అవే ఆయనకి మనం ఇచ్చేటువంటి ఆ యొక్క స్తోత్ర బలులు ప్రియ దేవుని పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధికి వచ్చి విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు, మన మనవులు ఆయన అంగీకరిస్తాడు, మన మొర ఆయన ఆలకిస్తాడు. కాబట్టి ఆ మొర ఆలకించాలి అంటే మనలో పరిశుద్ధత ఉండాలి, మనలో యథార్థత ఉండాలి, మనలో ఇతరులను చూసినప్పుడు మనము వారు కూడా మనలాంటి వారే అనే ఆ పరిస్థితి మనము కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ చూస్తున్నాము 18వ అధ్యాయం 35లో త్రోవ పక్క గుడ్డివాడిని మనం చూస్తాము. వాడికి సమయం దొరికింది, వాడు ఏం చేస్తున్నాడు? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జక్కయ్య ఎట్లాగూ సమయస్ఫూర్తిగా దేవుని సన్నిధిని నిలబడ్డాడో, ఎట్లాగా తన ఆస్తిని అమ్మిస్తానని వరపడి చేసుకున్నాడో, వాడికి కూడా ఒక సమయం దొరికింది. ఆ సమయం పానవ్వకూడదని చెప్పి ఆయన పట్టుకుని తన యొక్క గుడ్డితనాన్ని పోగొట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా మన యొక్క కళ్ళు కూడా ఒక ఆత్మీయ నేత్రాలు ఒకవేళ మూయబడి ఉన్నాయేమో, శరీర సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడి ఉన్నామేమో, శరీరంతో ఆలోచన చేస్తూ ఉన్నామేమో, ఆ శరీర సంబంధమైనటువంటి ఆ కన్నులు మూయబడినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు తెరవబడతాయి. మనం కళ్ళు మూసుకోమని పరిశుద్ధుడు మన ఎదుట నిలువబడతాడు. నిలువబడినప్పుడు ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఆయన నీతోనూ నీ వాయనతోనూ మాట్లాడతావు, పెరుగులాడతావు యాకోబు వలె. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవం మనకుంటే దేవుడు మన అవసరతలన్నిటిని తీరుస్తాడు, మనము దాటి వెళ్ళడు. కాబట్టి అలాంటి నిశ్చయత కలిగినటువంటి వారిగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉండగలిగితేనే ప్రతి ఒక్కరూ అలా ఉండగలిగితేనే ఆయనను మనం చూడగలము. యాకోబు పత్రికలు అంటాడు 5:17లో, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనిషే. మరి ఆయన ప్రార్థన చేస్తే ఆ యొక్క వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, మరలా వర్షం పడాలి అన్నప్పుడు పడింది. ఆకు సైతము వణికిపోయినట్లు ఇక్కడ చూస్తూ ఉంటాము. దేశమంతా ఆ కరువుతో తాండవిస్తూ ఉంది. రాజు అనేక మందిని పంపిస్తాడు, ఎక్కడున్నాడో పట్టుకున్నాడు అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రవచించినటువంటి ఏలియాని ఏం చేస్తున్నాడు? దేవుడు దాస్తూ ఉన్నాడు. సిదోను దగ్గర దాచాడు, సరైపతి దగ్గర దాచాడు. ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క బలం దగ్గరకు ఆ కాకుడుతో భోజనం పంపించి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఒకవేళ కరువు వస్తేమో, ఒకవేళ ఇరుకు వస్తేమో, మన కరోనా వచ్చింది, దేవుడు మనల్ని దాచాడా దాయలేదా? రాశాడు. తన బలిష్టమైన రెక్కల చాటును మనల్ని కాపాడాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఏదో ఒక రూపాన మనల్ని రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. మనం అనుకుంటాము ఇవాళ డబ్బులు లేవు, ఊరు వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయాం, ఆ డబ్బులు అందలేదు, సమయానికి వెళ్ళాల్సిన కార్యక్రమం ఆగిపోయిందని బాధపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రయాణం చేస్తే నీకు ఏదో ఒక ఉపద్రవం ఉందేమో, ఆటోలో వెళ్ళేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైనా పడి దెబ్బ తగిలి ఏదైనా సమస్య నీకు వస్తుందేమో. అందుకని దేవుడు ఏం చేసాడు? దాన్ని తప్పించడానికి నేను ఇక్కడ ఉంచుతాడు. ఏ సమయంలో ఆయన ఎక్కడ ఉంచుతాడో మనకి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, శారదాదేవి గారు హైదరాబాద్ వెళ్ళి అక్కడ కొంచెం ఏదో కష్టపడి కొన్నాళ్ళు ఉండాలని దేవుడు ఏం చేశాడు? 40 రోజులు ఇక్కడ ఉండాలమ్మా నువ్వు రా అని చెప్పి తీసుకొస్తాడు. ఏ సమయంలో మనం ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. సమస్తం ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మనం అనుకుంటాము అయ్యా అక్కడ ఉంటే కొంచెం బాగుండేదేమో అని. కాదు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన మనం కడగటానికి, మనం బలపరచడానికి, మనం మేలైన జీవితంలోకి మనం నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే
యోహాను సువార్త 15:1 అంటాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు అడ్డుకట్టబడతారో వారు బహుగా ఫలిస్తారు. మనం ఫలించాలి అంటే ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయనతో అడ్డుకట్టబడాలి. భార్య ఏ రీతిగా భర్తకు అడ్డుకట్టబడాలో, భార్య ఏ రీతిగా తన యొక్క తల్లి ఇంటి పేరును కూడా మర్చిపోయి తన యొక్క భర్తతో పెనువేసుకుంటూ తన యొక్క సంసార జీవితాన్ని సాగిస్తుందో, ఆ రీతిగా మనము కూడా ద్రాక్షావళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీగలు మనము ఆ యొక్క తీగలు ఏ రీతిగా ఆ కొమ్మను చుట్టుకుంటాయో ఆ రీతిగా మనం కూడా ప్రభువులో పెనవేసుకుని ఉండాలి. మనం కూడా అలాగే జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు దూరం అయితే ఆ కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి. ఎప్పుడైతే ఈ ద్రాక్షావళి తీగలు ఆ యొక్క చుట్టుకోకుండా ఉంటాయో అవి కింద పడిపోయి విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంఘం కూడా ప్రభువుకి అంటగట్టబడాలి, సంఘానికి అంటగట్టబడాలి, సేవకుడికి అంటగట్టబడాలి. దేవుని సన్నిధిలో బహుగా ఫలించాలి అంటే నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. మందిరంలో నువ్వు విడువక ప్రార్థన చేస్తూ ఉండాలి అన్న ప్రవక్తని మనం చూస్తాము. ప్రభు వచ్చే సమయానికి అక్కడికి వస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం కూడా ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఆయన వస్తాడు, మన అవసరతలన్నీ తీరుస్తాడు. కాబట్టి ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడును, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టను. అప్పుడు నాతో మాట్లాడిన స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి వద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తలు ఉన్నారని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు విన్నా వినకపోయినా ప్రవక్త ఉన్నాడని, ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడని, ఆ యొక్క మన పితరులు ఏ రీతిగా తిరుగుబాటు చేశారో ఆ రీతిగా మీరు తిరుగుబాటు చేయవద్దు. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు, అట్లాగా మీరు ఉండొద్దు అని చెప్పి దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏ దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకవేళ కఠిన హృదయం కలిగి ఉంటున్నామేమో, ఒకవేళ దేవుని దగ్గర అలక్ష్యం చేస్తూ ఉన్నామేమో, దేవుని దగ్గర ఆసక్తి చూపలేకపోతూ ఉన్నామేమో, శరీర బలహీనతలను బట్టు, లేకపోతే వయసును బట్టు, లేక ఉన్నటువంటి స్థితిగతులను బట్టు మనము ఒకవేళ దేవునికి దూరం అవుతూ ఉన్నామేమో, మనం ఏం చేయాలి? ఆయనకు దగ్గరలో ఉండటానికి, ఆయనకు అందుబాటులో ఉండటానికి మనం ఇష్టపడితే ఆయన మన అవసరతలని తీర్చడానికి ఆయన కూడా ఇష్టముగా ఉంటాడు, సిద్ధపడి ఉంటాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అప్పుడను కొద్ది నిమిషాలు మీరు మాట్లాడారు, అందరూ బడి స్తోత్రాలు ప్రభువా. తెలుగు నాయన నీ సన్నిధికి వచ్చిన జక్కయ్య ఏ రీతిగా రక్షణ పొందాడు, ఏ రీతిగా నాయన మీరు జక్కయ్యతో మాట్లాడినప్పుడు తనలో పరివర్తన వచ్చిందో, ఆ పరివర్తన చెందిన దానిని బట్టి ఎలాగ క్రియలు జరిగించాడో, ఎలాగ తన ఆస్తిని అమ్మి వేదలకు ఇచ్చాడో ప్రభువా, ఆ పరివర్తనను మేము చెందడానికి కృప చేయాలి ప్రభువా. రక్షింపబడ్డామని కాదు కానీ మాలో క్రియలు ఉండాలని నువ్వు సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. మా క్రియలను చూస్తూ ఉన్నావు, మా కన్నీటిని చూస్తూ ఉన్నావు నాయన. అయ్యా, ఈ రాత్రి నాయన ఆ యొక్క గుడ్డివాడిని ఏ రీతిగా నువ్వు దాటిపోలేదు, ఆ గుడ్డివాడిని ఏ రీతిగా మీరు దాటిపోలేదు ప్రభా. ఈ రాత్రి మమ్మల్ని దాటిపోకుండా ప్రభా మమ్మలను కాయండి నాయన, మమ్మలను మీ యొక్క బలిష్టమైన రెక్కల చాటున దాయండి నాయన. అయ్యా, మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కలిగిన సొత్తంతటిని ప్రభువా మీరే జాగ్రత్త చేసి భద్రము చేసి ప్రభువా నీవు బలపరిచి స్థిరపరచునైనా. మేము అవమానాల పాలవకుండా ప్రభువా, నిందల పాలవకుండా నాయన
మమ్మల్ని కాపాడండి, బలపరచండి. ప్రభువా ఇదిగో నాయన 7వ దినములో మేము ప్రవేశించి ఉన్నాం. ప్రభువా ఇదిగో నాయన ఇంకా కొన్ని దినాలు మా ముందు ఉంటూ ఉండగా ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరూ ఈ 40 దినాలు నాయన విడువక నీ మందిరంలో ఉండటానికి, విడువక నీ సన్నిధికి రావడానికి కృప చేయండి నాయన. అటువంటి ఇసురుబాటు బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభువా. సమస్తమును విడిచిపెట్టి నాయన ఏ రీతిగా అపోస్తులందరూ ప్రభువును వెంబడించారో ప్రభువా, ఆ రీతిగా మేము కూడా నిన్ను వెంబడించే భాగ్యము మాకు మీరు అనుగ్రహించమని ప్రభువా. పక్కన జరుగుతున్నటువంటి ఆ మీటింగ్స్ కూడా ప్రభువా జయప్రదంగా జరుగులాగానే మీరు కృప చేయండి నాయన. మీ సన్నిధి మీ కాపుదల వచ్చండి. మా మధ్యలో ఉన్నటువంటి కార్డులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ ఫంక్షన్ మంచిగా జరగడానికి ఆ కుటుంబానికి కావాల్సిన మేలులను మీరే దయచేసి కృప చూపమని, ఈ రాత్రి మీ సన్నిధి మీ కాపుదల మీ కృప వచ్చిన బిడ్డలందరిపై ఉంచమని, రాని వారిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, ఫలించి అభివృద్ధి చెందే భాగ్యం అనుగ్రహించమని, తర్వాత మాట్లాడినటువంటి నీ బిడ్డల ద్వారా మీరే ప్రతిదినము ఈ మందిరంలో మీరుండి బోధించి ప్రభువా మమ్మలను మా ఎముకలను సత్తువను అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఇదిగో ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి బిడ్డలందరూ మంచిగా ఎగ్జామ్ రాసి నాయన రాజులకు విజయం ఇచ్చిన దేవుడవు మా బిడ్డలకు విజయం ఇవ్వండి నాయన. మీరే తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.